దేవునికి స్తోత్రములు. ఈ వర్తమానం నుంచిన నా సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములు శుభములు ఆశీర్వాదం కలుగును గాక. ఈ సాయంకాల ఆశీర్వాద ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈరోజు వాక్యాంశం కాలిన ఎముకలు. వాక్య భాగము కీర్తనలు 102వ అధ్యాయము 3వ వచనం. దేవుని వాక్యాన్ని చదువుతుండగా నా స్నేహితులారా మీరు శ్రద్ధగా వినాలని మనవి చేస్తూ ఉన్నాము. పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరగిపోవచ్చున్నవి, పొయ్యిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయి ఉన్నవి. ప్రియ సహోదరి సహోదరుడా, నేటి దినం వరకు మనలో చాలామంది పైకి నవ్వుతున్న లోపల దుఃఖము, వేదన, భయము, ఆలోచన, అనేక సమస్యలు కలిగి ఉండవచ్చు. 102వ కీర్తన 3వ వచనంలో దావీదు భక్తుడు చెప్తున్నట్లుగా నా ఎముకలు కాలిపోవచ్చున్నవి అనే స్థితి మనలో చాలామందికి ఉండవచ్చు. మీకున్న సమస్యలు, మీకున్న దుఃఖము, ఆలోచన, భయము, బాధ, అశాంతి, నిరాశ, మానసిక స్థితి, మానసికమైన రోగము, శారీరకమైన రోగము మీ ఎముకలను కాల్చివేయచ్చు. ఇలాంటి స్థితిలో ఉన్న దావీదు ఒక సత్యాన్ని గ్రహించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి కాలిపోయిన ఎముకలు, కాలిన స్థితి దేని సూచిస్తుంది? వాక్యం ప్రకారము ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనం ప్రకారము మరి కాలిన స్థితి చీకటికి, ఫలింపు లేని జీవితానికి, ఆశీర్వాదము పొందలేని బ్రతుకుకు, వేదన బ్రతుకుకు, గాఢాంధకారము లోయలో ఉన్న బ్రతుకుకు సూచిస్తుంది. ఇలాంటి సమయంలో దావీదు భక్తుడు గ్రహించిన సత్యం ఏమిటి? అలాంటి సత్యాన్ని నీవు గ్రహిస్తే దేవుడు నీకు మేలు చేస్తాడా? అవును, ఇది నిజం. దేవుని వైపు దావీదు భక్తుడు తిరిగాడు. అదే సత్యం. తను కాలిపోయిన ఎముకల స్థితి నుంచి మంచి స్థితికి రావాలని కోరుకొని దేవుని వైపు తిరిగే సత్యాన్ని గ్రహించాడు. కీర్తన 102వ అధ్యాయం 1వ వచనం ప్రకారము దేవుని వైపు తిరిగి ప్రార్థించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సత్యము నీకు తెలుసా? నీవు ఒకవేళ ఎలాంటి స్థితిలో ఉంటే, కాలిపోయిన ఎముకల స్థితి కలిగి ఉన్నట్లయితే దావీదు భక్తుడు గ్రహించిన సత్యము దేవుని వైపు చూచుట, ప్రార్థించుట. అలా దేవుని వైపు చూచి ప్రార్థించిన వారికి దేవుడిచ్చే వాగ్దానము హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనం. నిన్ను నేను స్నేహించిన వాడును నేనే. కాలిపోయి ఎముకల స్థితిలో ఉన్న వారికి దేవుడిస్తున్న అభయహస్తము, నిన్ను స్నేహించిన వాడును నేనే. స్నేహించిన వాడు అనే పదము హీబ్రూ పదము నుండి వచ్చింది. హీబ్రూ పదములో యాదా అనే అర్థం ఇస్తుంది. యాదా అంటే కాలిపోయి ఎముకలు కలిగిన నిన్ను సంరక్షించేవాడు నేనే, నిన్ను స్వస్థపరిచేవాడు నేనే, నిన్ను రక్షించేవాడు నేనే, ప్రేమతో హత్తుకొనేవాడును నేనే అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అయితే నీవు దేవుని వైపు తిరిగి ఆయన సన్నిధిలో నీ స్థితిని మార్చమని ప్రార్థన చేస్తావా? నీవు ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీ స్థితిని మార్చగలడు. ఆయన కాలిపోయిన ఎముకలను మరి కాలిపోయిన నీ స్థితిని మరలా సంతోషమైన స్థితిగా, చిగురించే స్థితిగా ప్రభు ఆశీర్వదించి ఒక సాక్షిగా నిన్ను నిలబెడతాడు. ఇది కేవలము యేసుక్రీస్తు వారి వల్ల మాత్రమే జరుగును. మరి ఈరోజు నీ హృదయాన్ని యేసుప్రభు వారికి అప్పగించి నీ తప్పులను, నీ పొరపాట్లను ఆయన పరిశుద్ధ రక్తం చేత కడగమని బతిమలాడుకొని, నీ చెడ్డ అలవాటులను, చెడ్డ స్నేహితులను నీవు దూరం పెట్టి దేవుని వైపు తిరిగి కాలిపోతున్న నీ ఎముకలను సంరక్షించమని, రక్షించమని ప్రభువునకు ప్రార్థన చేస్తావా? అయితే ప్రభు తన వాగ్దానమును నీకు ఇస్తా ఉన్నాడు. నేనే నిన్ను సంరక్షించేవాడను. ఆమేన్.
ప్రభువారు అలాగ మిమ్ములను సంరక్షించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రభు మీకు వందనాలు. ఈ వాక్యమును మా జీవితంలో నీరు కట్టి ఫలింపచేయండి. ఈ దినమంతా మమ్మల్ని కాపాడారు. ఏ కీడు అపాయం రాకుండా తప్పించారు. ఇది కేవలం నీ కృప మాత్రమే తండ్రి. ఈ రాత్రి మంచి నిద్ర, ఆరోగ్యం దయచేయండి. మాకున్న ప్రతి బలహీనత నుంచి మాకు విడుదల కలుగు చేయండి, స్వస్థతను దయచేయండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.